ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. లోకంలో కొందరు, బహుశా చాలామంది, నాకు ఇలా నచ్చుతుంది, ఇలా అనిపిస్తుంది కనుక ఇలా చేస్తాను అని వాళ్ళ సొంత బుద్ధికి తగ్గట్లుగా చేస్తూ పోతుంటారు. అలాంటి వాళ్ళకి నరకమే గతి. శాస్త్రము దేనిని చెప్పిందో దానిని అనువర్తించడమే బాధ్యత తప్ప, నాకు తోచింది, నాకు నచ్చింది అని చేసేటప్పుడు నరకాహమే అవుతుంది. అయితే నరకం వెంటనే కనిపించదు కదా, అది పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. వాళ్ళు చేసిన పని అప్పుడు తెలుస్తుంది. అరెరే, ఆ వేళ నేను అట్లా చేసి ఉండకపోతే బాగుండేది కదా అని చేస్తున్నప్పుడు తెలియదు. శాస్త్ర విధిని వదిలి ఎవడు ప్రవర్తిస్తాడో వాడికి సుఖం గాని పరగతి గాని ఉండదయ్యా. అలా శాస్త్ర విధిని వదిలి చేసేదే నరకద్వారము. దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్భయంగా జీవిస్తారు. సత్వగుణం కలిగి ఉంటారు. మంచి దానము ధర్మము చేస్తారు. మానసిక బాహిర నిగ్రహం కలిగి ఉంటారు. వారు చేసే ప్రతి పని దైవసేవగానే ఉంటుంది. ఎప్పుడు గ్రంథాలని అధ్యయనం చేస్తూ ఉంటారు. చక్కటి ఆలోచనలు చేస్తారు. మనసులో ఒకటి, పై ఒకటి ఎప్పుడూ వాళ్ళ దగ్గర ఉండదు. వారెప్పుడు కూడా ఎవరిని హింసించే ప్రవృత్తిలో ఉండరు. అసత్యం పలకరు. వాళ్ళల్లో లోభం అనే గుణం ఉండదు. ఎవడికి కష్టం కలిగినా ఆదుకోగలిగేటట్లు ఉంటారు. ఇలాంటి వాళ్ళని దైవీ సంపద కలవాళ్ళు అంటాం. ఈ దైవ సంపద, అసురీ సంపద, ఈ రెంటి నుంచి ఏది నీకు తగినదో దాన్ని నువ్వు స్వీకరించాలి. ఇవి రెండు రకాల సంపదలు. అందులో మనం దైవీ సంపదను పెంచుకోవాలి. అసురీ సంపద మనం వద్దనుకున్నా వచ్చింది, మనతోటి దాన్ని వదలాలి. అలా వదలాలి అంటే కూడా భగవంతుని ద్వేషించడం మానాలి. మామాత్మ వరదేహేషు, నన్ను తనలో ఇతరులలో కూడా చూచి గౌరవించగలగాలి సుమా అని అక్కడికక్కడే తీసుకువచ్చి తన తత్వాన్ని చెప్పి ఆ తర్వాత 17వ అధ్యాయంలోనికి తీసుకుని వస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.